మీకు ఒక విషయం గురించి క్లారిటీ ఇవ్వాలన్నమాట. శివాన సిరీస్లో మీరు బాగా గమనించండి. ఫస్ట్ హీరోయిన్ కనిపించినప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది. తర్వాత శివానికి గుడి దగ్గర కనిపించినప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది. తర్వాత వాళ్ళు ర్యాగింగ్ చేసినప్పుడు కూడా డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది. సో బాగా గమనించండి. ఆ తర్వాత శివాన్ని చెప్తూ ఉంటాడు 2-3 సార్లు, ఇట్లా ఇలాంటి బట్టలు వేసుకొని తిరగమాకు అని. అయినా సరే అలానే తిరుగుతుంది. వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు. అన్ని అయిపోయిన తర్వాత ర్యాగింగ్ చేశాక గాయత్రి శివాన్న గురించి కొన్ని నిజాలు చెప్తుంది. అంటే శివాన్ ఎలాంటి వాడు, సో తన లైఫ్లో ఇలా పాస్ట్ ఉంది, అయినా సరే ఒక అమ్మాయి మోసం చేసినా సరే శివన్న వాళ్ళిద్దరిని కలిపాడు, ఇవన్నీ చెప్పి ఒక మంచి ఒపీనియన్ శివన్ మీద ఎప్పుడైతే చెప్పిందో, సో అప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చి శివన్న దగ్గరికి వెళ్తుంది. మీరు బాగా గమనించండి. అప్పుడు వరకు శివన్ అంటే అందరూ శివన్ననే పిలుస్తారు. అప్పటి వరకు ఆ అమ్మాయి కూడా శివన్ననే పిలుస్తుంది. చూడండి, అక్కడ వరకు శివన్ననే అంటది. కానీ ఆ ఒపీనియన్ తన గురించి ఎప్పుడైతే తెలుసుకుందో శివగారు అని పిలుస్తుంది. గమనించండి, ప్రతిది కూడా చేంజెస్ ఉంటాయి. అంత ఈజీగా మనం ఏం పెట్టాం, గుర్తుందా?